వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ జాలబ్జిత్ దేవ్. ఈరోజు మనం జాతీయ ఆదాయం గురించి తెలుసుకుందాము. ఈ జాతీయ ఆదాయం అనేది ఇంటర్మీడియట్, డిగ్రీ, పీజీ, కాంపిటేటివ్, గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, కానిస్టేబుల్, ఎస్ఐ మొదలైనటువంటి ఆల్ ఎగ్జామినేషన్స్కి ఈ జాతీయ ఆదాయం లెసన్ అనేది చాలా ఇంపార్టెంట్ లెసన్. ఈ లెసన్ మనం ఒక 2 క్లాసుల్లో మనం కంప్లీట్ చేసుకుందాం. మొదటగా ఈరోజు ఫస్ట్ క్లాస్లో చూద్దాము జాతీయ ఆదాయం అంటే ఏమిటి అనే దాన్ని మనం పరిశీలించినట్లయితే భారతదేశం యొక్క జాతీయ ఆదాయము ఏ విధంగా ఉన్నది అనే దాన్ని పరిశీలిద్దాం. మనం జాతీయ ఆదాయం అన్ని నేషనల్ ఇన్కమ్ అంటాము. ఒక దేశంలో ఒక సంవత్సర కాలంలో ఆ దేశంలో ఉత్పత్తి అయిన అంతిమ వస్తు సేవల విలువల మొత్తాన్ని జాతీయ ఆదాయం అని అంటారు. ఓకేనా ఫ్రెండ్స్, మరొకసారి వినండి. ఒక దేశంలో ఒక సంవత్సర కాలంలో ఆ దేశంలో ఉత్పత్తి అయిన అంతిమ వస్తు సేవల విలువల మొత్తాన్ని కలుపగా వచ్చేదే జాతీయ ఆదాయము అని అంటాము. అంతిమ వస్తువులను మనం ఫైనల్ గూడ్స్ అంటాం, ఏమండి, వీటి లేదా ఫినిష్డ్ గూడ్స్ అంటాం. పూర్తిగా తయారైన వస్తు సేవల విలువల మొత్తాన్ని కలపగా వచ్చినదే జాతీయ ఆదాయము అని అంటాము. ఓకేనా ఫ్రెండ్స్, ఈ జాతీయ ఆదాయాన్ని స్వతంత్రం రాకపూర్వం భారతదేశ జాతీయ ఆదాయాన్ని మొట్టమొదటిసారిగా లెక్కించినది లేదా గణన చేసినది ఎవరు అని చూసినట్లయితే మనం ఇప్పుడు దాదాబాయి నౌరోజీ అని చెప్పేసి పిలుస్తూ ఉంటాము. ఈయన దాదాబాయి దేశ జాతీయ ఆదాయాన్ని 1876లో దాదాబాయి నౌరోజీ పవర్టీ అండ్ అన్బ్రిటిష్ రూల్ ఇన్ ఇండియా అనేటువంటి గ్రంథంలో భారతదేశ జాతీయ ఆదాయాన్ని మొట్టమొదటిసారిగా లెక్కించడం జరిగింది. కాబట్టి ఇతన్ని ఏమని పిలుస్తాం, భారతదేశంలో స్వతంత్రం రాకపూర్వం భారతదేశ జాతీయ ఆదాయాన్ని మొట్టమొదటిసారిగా లెక్కించింది ఎవరు అంటే దాదాబాయి నౌరోజీ అని చెప్పేసి చెప్తా ఉంటాము. మరి ఈయన లెక్కించినటువంటి జాతీయ ఆదాయ గణన అనేది ఏంటి అంటే మనకి వ్యక్తిగతమైనది మరియు ఊహాజనితమైనది. అంటే వ్యక్తిగతమైనది మరియు ఊహాజనితమైనది అని చెప్తా ఉంటాం. అంటే వ్యక్తిగతమైనది ఊహాజనితమైనది అంటే ఏంటి ఇక్కడ అంటే వాస్తవానికి దగ్గరగా ఉండకపోవచ్చు, కానీ ఏం చేస్తుంది ఇక్కడ ఊహించి చెప్పడం చెప్తుంది దీన్ని. కాబట్టి మొట్టమొదటి ఎట్లా చేసినప్పటికీ కూడా మొట్టమొదటిసారిగా ప్రయత్నించింది ఎవరు అంటే దాదాబాయి నౌరోజీ అని చెప్తాము. ఈ దాదాబాయి నౌరోజీని గ్రాండ్ ఓల్డ్ మ్యాన్ ఆఫ్ ఇండియా అని కూడా పిలుస్తాను. గ్రాండ్ ఓల్డ్ మ్యాన్ ఆఫ్ ఇండియా అని కూడా పిలుస్తూ ఉంటాము. ఎవరిని? దాదాబాయి నౌరోజీని. అయితే మరి దాదాబాయి నౌరోజీతో పాటుగా ఇంకా భారతదేశ జాతీయ ఆదాయాన్ని అంచనా వేసిన వారు ఉన్నారు. వారు ఎవరు అనేది మనం పరిశీలిద్దాం. ఇప్పుడు తర్వాత 1899లో విలియం డిగ్బీ అనేటువంటి అతను కూడా భారతదేశ జాతీయ ఆదాయాన్ని అంచనా వేయడం అనేది జరిగింది. ఆయనతో పాటుగా 1921లో కె.టి. షా మరియు కంబక్తా వంటి వారు కూడా భారతదేశ జాతీయ ఆదాయాన్ని 1921లో కె.టి. షా, కంబక్తా తమ గ్రంథమైనటువంటి వెల్త్ అండ్ ట్యాక్సబుల్ కెపాసిటీ ఆఫ్ ఇండియా అనేటువంటి గ్రంథంలో ఆధారంగా ఏం చేశారు, భారతదేశ జాతీయ ఆదాయాన్ని తమ గ్రంథంలో లెక్కించడం జరిగింది. తర్వాత 1911, 1922, 1931లో పిండ్లే సెర్రస్ అనేటువంటి
ఆర్థికవేత్త కూడా భారతదేశ జాతీయ ఆదాయాన్ని అంచనా చేయటం జరిగింది. తర్వాత వచ్చేసి 25, 29, 30, 31, 32 డాక్టర్ వికేఆర్వి రావు భారతదేశ జాతీయ ఆదాయాన్ని శాస్త్రీయమైన పద్ధతిలో లెక్కించడం అనేది జరిగింది. ఓకే ఫ్రెండ్స్, ఇది గుర్తుపెట్టుకోండి. భారతదేశ జాతీయ ఆదాయాన్ని శాస్త్రీయమైనటువంటి పద్ధతుల్లో అంచనా వేసినది ఎవరు అంటే డాక్టర్ వికేఆర్వి రావు. తర్వాత వచ్చేసి 1931-40లో ఆర్సి దేశాయ్ కన్జ్యూమర్ ఎక్స్పెండిచర్ ఇన్ ఇండియా అనే పుస్తకంలో భారతదేశ జాతీయ ఆదాయాన్ని అంచనా వేయడం అనేది జరిగింది. అయితే వీరందరూ లెక్కించినటువంటి జాతీయ ఆదాయం మొత్తం కూడా ఏం చేశారు, వీళ్ళు కేవలం అధికారికంగా కాకుండా ఏం చేశారు, వ్యక్తిగతంగా ఊహాజనితంగా లెక్కించడం అనేది జరిగింది. ఇవన్నీ కూడా ఎప్పుడు జరుగుతున్నాయి, మనకి స్వాతంత్రం రాక పూర్వం జరిగినటువంటి జాతీయ ఆదాయ గణన. అయితే మరి భారతదేశానికి స్వాతంత్రం వచ్చింది, స్వాతంత్రం వచ్చిన తర్వాత ఏ రంగాల ద్వారా ఎంత ఆదాయం వస్తుందో లెక్కించడం కోసం అని చెప్పేసి భారత ప్రభుత్వం స్వాతంత్రం వచ్చిన తర్వాత ఈ దాదాబాయి నౌరోజీ, పిండ్లే సెర్రస్, ఆర్సి దేశాయ్, కంబక్ట, డాక్టర్ వికేఆర్వి రావు లెక్కించినటువంటి అంచనాలను ఆధారం చేసుకొని స్వాతంత్రం వచ్చిన తర్వాత భారత ప్రభుత్వం ఏం చేసింది, పూర్తి స్థాయిలో అసలు ఎంత ఆదాయం వస్తుందో తెలుసుకోవడం కోసం జాతీయ ఆదాయ అంచనాల సంఘాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. చూద్దాం ఒకసారి మనం. ఇవంతా మనకి బిఫోర్ ఇండిపెండెన్స్ అనమాట. ఆఫ్టర్ మనకి స్వతంత్రం వచ్చిన తర్వాత భారతదేశ జాతీయ ఆదాయాన్ని లెక్కించింది ఎవరు అంటే చూద్దాం మనం. వచ్చిన తర్వాత భారతదేశ జాతీయ ఆదాయాన్ని అంచనా వేయడం కోసం భారత ప్రభుత్వం 5 ఆగస్ట్ 1949 జాతీయ ఆదాయాన్ని అంచనా వేయడం కోసం జాతీయ ఆదాయ అంచనాల సంఘాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. జాతీయ ఆదాయ అంచనాల సంఘాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఓకే, ఈ జాతీయ ఆదాయ అంచనాల సంఘాన్ని ఏం పిలుస్తామంటే హై పవర్డ్ ఎక్స్పర్ట్ కమిటీ అని చెప్పేసి పిలుస్తూ ఉంటాం. 1949 ఆగస్టు 5వ తారీఖున స్వతంత్రం వచ్చిన తర్వాత భారత ప్రభుత్వం జాతీయ ఆదాయాన్ని ఖచ్చితమైనటువంటి ఆధారాల ద్వారా అంచనా వేయడం కోసం ఈ హై పవర్డ్ ఎక్స్పర్ట్ కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఈ హై పవర్డ్ ఎక్స్పర్ట్ కమిటీకి ఒకరిని అధ్యక్షులుగా నియమించడం జరిగింది మరియు 2 సభ్యులను నియమిస్తూ ఉంటాం. సభ్యులు ఎంతమంది ఉన్నారు ఇక్కడ? సభ్యులు వచ్చేసి 2, అధ్యక్షులేమో ఒకరు, సభ్యులు వచ్చేసి 2. ఆ అధ్యక్షులు ఎవరిని చెప్పారంటే భారతదేశంలోనే గణాంక శాస్త్రంలో నెంబర్ 1 అయినటువంటి ప్రకాశన్ మహాలనోబిస్ పిసి మహాలనోబిస్ని నియమించడం జరిగింది అధ్యక్షునిగా. సభ్యులు వచ్చేసి ఒకరు వచ్చేసి డాక్టర్ వికేఆర్వి రావు, రెండో ఆయన వచ్చేసి డిఆర్ గాడ్గిల్. ఎవరిలో జాతీయ ఆదాయ అంచనాల సంఘానికి ఏం చేసాం, ఇక్కడ అధ్యక్షులు తీసుకున్నాము. భారతదేశంలోనే గణాంక శాస్త్రంలో నిపుణుడైనటువంటి పిసి మహాలనోబిస్ని అధ్యక్షుని తీసుకొని అతనికి సపోర్టెడ్గా ఏం తీసుకున్నాము, డాక్టర్ వికేఆర్వి రావు మరియు డిఆర్ గాడ్గిల్ని తీసుకోవడం జరిగింది. వీళ్ళు ముగ్గురు ఏం చేయాలి, ఇప్పుడు వీళ్ళు ముగ్గురు పైనటువంటి బాధ్యత ఏమిటి, భారతదేశానికి ఎంత జాతీయ ఆదాయం వస్తుంది అనేదాన్ని ఖచ్చితమైనటువంటి క్యాల్కులేషన్తోని ఖచ్చితమైనటువంటి ఆధారాలతోని లెక్కించేటటువంటి బాధ్యత వారి మీద పెట్టడం జరిగింది. అయితే ఈ హై పవర్డ్ ఎక్స్పర్ట్ కమిటీ ఏం చేశారు, వారికి ఉన్నటువంటి సందేహాలను తెలుసుకోవడం కోసం ఏం చేశారు, ప్రపంచంలోనే స్టాటిస్టిక్స్లో పేరు ప్రఖ్యాతిగాంచినటువంటి సైమన్ కుజ్నెట్స్
సైమన్ కుజ్నెట్స్ మరియు స్టోన్ వంటి ఆర్థికవేత్తల సహాయాన్ని తీసుకోవడం అనేది జరిగింది. సైమన్ కుజ్నెట్స్ ఎవరండి? ఇక్కడ ప్రపంచంలోనే స్టాటిస్టిక్స్లో అనుభవం కలిగినటువంటి వాడు. మరియు ఎవరు ఇక్కడ? స్టోన్ అనేటువంటి అతను. ఈ ఇద్దరి యొక్క సహకారం తీసుకొని ఈ హై పవర్డ్ ఎక్స్పర్ట్ కమిటీ భారతదేశ జాతీయ ఆదాయాన్ని అంచనా వేయడం అనేది జరిగింది. ఎప్పుడు చూడండి, మనకి 1948, 1949, 1949, 1949, 50, 1950, 51 చూడండి ఇక్కడ 40, 48, 49, 49, 50, 51 ఈ 3 సంవత్సరాలను అంచనాలుగా రూపొందించుకొని 1951వ సంవత్సరంలో మొదటి జాతీయ ఆదాయాన్ని అంచనాను రిలీజ్ చేయడం, అంటే మొదటి నివేదికను, ఫస్ట్ రిపోర్ట్ను రిలీజ్ చేయడం అనేది జరిగింది. తర్వాత వచ్చేసి 1954లో చివరి రిపోర్ట్ ఆర్ నివేదికను జాతీయ ఆదాయ అంచనాల సంఘము భారత ప్రభుత్వానికి అందించడం జరిగింది. 1954లో నాటికి భారతదేశానికి వస్తున్నటువంటి జాతీయ ఆదాయం ఎంత ఉందంటే 8,710 కోట్ల జాతీయ ఆదాయం ఉన్నది. జాతీయ ఆదాయం ఎంత ఉందండి? 8,710 కోట్ల జాతీయ ఆదాయం ఉంటే పర్ క్యాపిటల్ ఇన్కమ్ తలసరి ఆదాయం వచ్చేసి ఎంత ఉందంటే 225 రూపాయలు మాత్రమే ఉంది అని భారతదేశ గణాంకంలోని నిపుణులైనటువంటి మహాలనోబి జాతీయ ఆదాయ అంచనాల సంఘము సైమన్ కుజ్నెట్స్ మరియు స్టోన్ యొక్క సలహాలను తీసుకొని 1948, 49, 49, 50, 51 సంవత్సరాల కాలం మొదటి నివేదికను 51లోను, చివరి నివేదికను 54లోని ప్రభుత్వానికి సమర్పించి ఏం చేస్తున్నారు ఇక్కడ చూడండి ఒకసారి. 1954 చివరి రిపోర్ట్కి ఇస్తే 54 భారతదేశంలోని జాతీయ ఆదాయం అనేది 8,710 కోట్ల రూపాయలు ఉందని, తలసరి ఆదాయము PCI పర్ క్యాపిటా ఇన్కమ్ అంటాం, తలసరి ఆదాయము 225 రూపాయలు ఉన్నదని చెప్పేసి భారత ప్రభుత్వానికి ఈ జాతీయ ఆదాయ అంచనాల సంఘం వారు రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. ఓకేనా ఫ్రెండ్స్? అయితే మరి ఈ తర్వాత నుంచి జాతీయ ఆదాయాన్ని ఎవరు అంచనా వేస్తున్నారో చూద్దాం ఒకసారి. ఓకే, జాతీయ ఆదాయ అంచనాల సంఘం అంచనా వేసినటువంటి జాతీయ ఆదాయ బాధ్యతలు అనేవి భారత ప్రభుత్వం ఎవరికి అప్పచెప్పింది అంటే కేంద్ర గణాంక శాఖ, సెంట్రల్ స్టాటిస్టికల్ ఆర్గనైజేషన్కు పూర్తి బాధ్యతలను ప్రతి సంవత్సరం భారతదేశ జాతీయ ఆదాయాన్ని అంచనా వేసినటువంటి బాధ్యతను కేంద్ర గణాంక శాఖ, సెంట్రల్ స్టాటిస్టికల్ ఆర్గనైజేషన్, దీన్ని CSO అని చెప్పేసి పిలుస్తూ ఉంటాము. నేను కేంద్ర గణాంక శాఖ అంటాము. దీన్ని ఎవరు ఎలా ఏర్పాటు చేశారంటే డాక్టర్ బౌలీ మరియు రాబర్ట్సన్ వంటి ఆర్థికవేత్తల యొక్క సలహాలు లేదా సూచనల మేరకు భారత ప్రభుత్వం 1951లో సెంట్రల్ స్టాటిస్టికల్ ఆర్గనైజేషన్ను ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఇది 1954లో ఢిల్లీ హెడ్ క్వార్టర్గా ఉంటూ రీజనల్ హెడ్ క్వార్టర్ వచ్చేసి కలకత్తాలో కూడా ఈ సెంట్రల్ స్టాటిస్టికల్ ఆర్గనైజేషన్కి రీజనల్ హెడ్ క్వార్టర్ కూడా ఉన్నది. ఎక్కడ ఉందండి? కలకత్తాలో ఉన్నది. అయితే 51లో ఏర్పాటు చేస్తే 54లో తమ కార్యకలాపాలను అంచనా వేయడానికి ఏం చేసింది? పూర్తిగా 1955 నుంచి భారతదేశ జాతీయ ఆదాయాన్ని CSO ప్రతి సంవత్సరం లెక్కించడం కోసం పూర్తి బాధ్యతలను జాతీయ ఆదాయ అంచనాల సంఘం నుంచి తీసుకోవడం జరిగింది. కాబట్టి ఈ CSO ప్రతి సంవత్సరం జాతీయ ఆదాయాన్ని ఏ టైటిల్తో లెక్కిస్తూ ఉందంటే చూడండి ఒకసారి ఫ్రెండ్స్, ఇక్కడ నేషనల్ అకౌంట్స్ అండ్ స్టాటిస్టిక్స్.
ఏంటండి చూడండి ఒకసారి, నేషనల్ అకౌంట్స్ అండ్ స్టాటిస్టిక్స్ అనేటటువంటి పేరుతోటి భారతదేశ జాతీయ ఆదాయాన్ని అంచనా వేయడం అనేది జరుగుతూ ఉంటుంది. ఈ నేషనల్ అకౌంట్స్ అండ్ స్టాటిస్టిక్స్ ప్రతి సంవత్సరం జాతీయ ఆదాయాన్ని అంచనా వేస్తుంది కాబట్టి సిఎస్ఓ, ఈ సిఎస్ఓ అంచనా వేసి విడుదల చేసేటటువంటి జాతీయ ఆదాయ అంచనాలను ఇంకా అని పిలుస్తామంటే శ్వేతపత్రాలు అని కూడా పిలుస్తాం. వీటిని ఏమంటామండి? శ్వేతపత్రాలని కూడా పిలుస్తాము. అయితే ఈ సెంట్రల్ స్టాటిస్టికల్ ఆర్గనైజేషన్ 1973 నుంచి ఏం చేశారు? కేంద్ర ప్రణాళికా శాఖ, సెంట్రల్ ప్లానింగ్ బ్రాంచ్లోకి ఏం చేశారు? దీన్ని తీసుకురావడం అనేది జరిగింది. కేంద్ర ప్రణాళికా శాఖలోకి ఈ కేంద్ర గణాంక శాఖను తీసుకురావడం అనేది జరిగింది. అయితే మరి ఈ జాతీయ ఆదాయాన్ని సిఎస్ఓ ఏ విధంగా లెక్కిస్తుందంటే 2 విధాలుగా లెక్కిస్తూ ఉంటుందండి. ఒకటి ఏం తీసుకున్నామంటే మనం ప్రస్తుత సంవత్సరంలో ధరల ఆధారంగా, రెండోదేమో ఆధార సంవత్సరంలో ధరల ఆధారంగా. దీని ఏమంటాము? ప్రెజెంట్ ఇయర్ లేదా కరెంట్ ఇయర్ ప్రైసెస్ అంటాం. ప్రెజెంట్ ఆర్ కరెంట్ ఇయర్ ప్రైస్. ఓకే అండి. ఇక్కడికి వచ్చేసాము బేస్ ఇయర్ ఆర్ కాన్స్టెంట్ ఇయర్ లేదా స్థిరమైన ధరల ఆధారంగా ఏం చేస్తుంది? ప్రతి సంవత్సరం కేంద్ర గణాంక శాఖ భారతదేశ జాతీయ ఆదాయాన్ని 2 రకాల ధరలతోని అంచనా వేస్తూ ఉంటుంది. ఫస్ట్ చూద్దాం మనం ఏమన్నాను. ఫస్ట్ది ప్రస్తుత సంవత్సరంలోని ధర. ప్రస్తుత సంవత్సరం అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం ఏమండి ఇక్కడ 2020లో ఉన్నాం. ఏమండి 2020లో ఉన్నాం కాబట్టి ఇది ఏమవుతుంది మనకి? ప్రెజెంట్ ఇయర్ అంటాం. ఈ 2000 సంవత్సరంలోని ఏముంది ఇక్కడ? వస్తువుల యొక్క ధరలను ఆధారం చేసుకొని జాతీయ ఆదాయాన్ని అంచనా వేసినట్లయితే దానిని ప్రస్తుత సంవత్సరంలోని ప్రస్తుత సంవత్సర ధరల్లోని జాతీయ ఆదాయం అంటాము. ఆ విధంగా కాకుండా 2000 సంవత్సరంలోనే ఉంటూ ఏం తీసుకున్నాం ఇక్కడ మనం? ఏదైనా ఒక సంవత్సరాన్ని ఆధార సంవత్సరంగా తీసుకున్నట్లయితే, ఏదైనా ఒక సంవత్సరాన్ని ఆధార సంవత్సరం. ఆధార సంవత్సరం అంటే ఏంటి ఫ్రెండ్స్? ఇక్కడ ధరలలోని గొప్పగా లేదా పెద్దగా హెచ్చు తగ్గులు లేకుండా ఉన్నటువంటి ఏదైనా ఒక సంవత్సరాన్ని ఏం తీసుకుంటాం మనం? బేస్ ఇయర్గా తీసుకుంటా ఉంటాము. గణాంక శాఖ భారతదేశ జాతీయ ఆదాయాన్ని 2 ధరలు లెక్కిస్తామని చెప్పేసి మనం అనుకున్నాము. ఏంటి? ప్రస్తుత ధరల్లోనూ మరియు ఆధార సంవత్సరంలోనూ. ఈ ఆధార సంవత్సరాలను ఇప్పటి వరకు ఎన్నిసార్లు మార్చడం అనేది జరిగింది? దాని టోటల్గా జాతీయ ఆదాయ అంచనాల సంఘం నుంచి ఇప్పటి వరకు భారత ప్రభుత్వము లేదా కేంద్ర గణాంక శాఖ జాతీయ ఆదాయ అంచనాల మన బేస్ ఇయర్ ఎన్నిసార్లు మార్చిందంటే ఇప్పటి వరకు 8 సార్లు మార్చడం జరిగింది. 8 టైమ్స్. 8 సార్లు మార్చడం జరిగింది. ఒకటి చూడండి, ఫస్ట్ది 1948-49. 1948-49లో ఈ బేస్ ఇయర్ని ఎవరు తీసుకున్నారంటే జాతీయ ఆదాయ అంచనాల సంఘం వారు దీన్ని ఆధారం చేసుకొని జాతీయ ఆదాయాన్ని అంచనా వేశారు. ఆ తర్వాత నుంచి ఎవరు మనకి? సిఎస్ఓ 1960, 61, 70, 71, 80, 81, 93, 94, 99, 2000, 2004, 2005, 2011, 12. అంటే ఏంటండి ఇక్కడ ఇవి రిమైనింగ్గా ఉన్నటువంటి ఈ 7 ఇయర్స్ని ఎవరు మార్చారు? ఇక్కడ మనకి కేంద్ర గణాంక శాఖ మారిస్తే బేస్ ఇయర్లో ఇంకోటి ఎవరు తీసుకున్నారు? జాతీయ ఆదాయ అంచనాల సంఘం వారు తీసుకోవడం జరిగింది. టోటల్గా వచ్చేసి 8 + 1 = 7 + 1 = 8 టైమ్స్ ఇప్పటి వరకు జాతీయ ఆదాయ అంచనాల సంఘం వారు ఈ బేస్ ఇయర్ను మార్చడం జరుగుతుంది. అయితే ఈ బేస్ ఇయర్ ప్రస్తుతము ఏంటి? ఇక్కడ మనకి సెక్రటరీ ప్రవీణ్ శ్రీవాత్సవ మరియు మినిస్ట్రీ వెయిటింగ్ ఫర్ సమ్ మోర్ డేటా కోసం వెయిట్ చేస్తూ ఉంది. ఈ 2011-12 ఏం చేస్తుంది? 2017-18ని ప్రస్తుతము ఏం చేస్తుంది? ఇక్కడ
బేస్ ఇయర్గా మార్చడం కోసం సమ్ వెయిటింగ్ డేటా కోసం అని చెప్పేసి వెయిట్ చేయడం జరుగుతూ ఉంది. అయినా ఇంకా మనకి ఇది పూర్తి డేటా రాలేదు కాబట్టి ప్రస్తుతం మనం ఏం తీసుకోవాలా, బేస్ ఇయర్ని. ప్రస్తుతం ఏం అమల్లో ఉంది బేస్ ఇయర్ మనకి 2011-12 మాత్రమే అమల్లో ఉంది. ఇది మనకి మారబోతా ఉంది. ఏమని చెప్తున్నాము, 17-18గా బేస్ ఇయర్ మార్చడానికి అవకాశం ఉందని చెప్పేసి ఎవరు మనకి సెక్రటరీ ప్రవీణ్ శ్రీవాత్సవ మరియు ఏం చేస్తుంది మినిస్ట్రీస్ వారు ఏం చేస్తున్నారు, వెయిట్ చేస్తున్నారు. ఇంకా సమ్ మోర్ డేటా వచ్చినట్లయితే ఆ డేటా మరి ఎప్పుడు తీసుకుంటాము, ధరలలోని హెచ్చుతగ్గులు లేకుండా ఉన్నటువంటి ఈ ఆధార సంవత్సరాన్ని ప్రస్తుతం ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి మార్చుకోవాలని చెప్పేసి కేంద్ర గణాంక శాఖ వారు ఆశిస్తూ ఉన్నారు. భారతదేశ గణాంక శాస్త్రం నిపుణుడైనటువంటి పశ్చిమ బెంగాల్ చెందినటువంటి ఈ పిసి మహాలనోబిస్ యొక్క జన్మదినాన్ని పురస్కరించుకొని 2006 నుంచి భారత ప్రభుత్వము అతని యొక్క జన్మదినం అయినటువంటి జూన్ 29న నేషనల్ స్టాటిస్టికల్ డేగా జరుపుకోవాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వము ప్రకటించడం జరిగింది. ఎప్పటి నుంచి అండి, 2006 నుంచి పిసి మహాలనోబిస్ యొక్క జన్మదినాన్ని పురస్కరించుకొని ఏం జరుపుకుంటున్నాము, నేషనల్ స్టాటిస్టికల్ డేని జరుపుకోవాలని కేంద్ర ప్రభుత్వము నిర్ణయించడం జరిగింది. ఇది ఫ్రెండ్స్ జాతీయ ఆదాయం యొక్క బ్రీఫ్లీ ఇంట్రడక్షన్. ఫ్రెండ్స్ ఇప్పుడు నెక్స్ట్ మనం ఏం చూద్దామంటే కాన్సెప్ట్స్ ఆఫ్ నేషనల్ ఇన్కమ్ని పరిశీలించుదాం. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం జాతీయ ఆదాయ డెఫినేషన్ నేర్చుకున్నాము. జాతీయ ఆదాయాన్ని ఏ విధంగా అంచనా చేస్తాము, జాతీయ ఆదాయం అంచనా చేసేటువంటి సంఘం ఏమిటి, ఏ ధరల ద్వారా జాతీయ ఆదాయం అంచనా వేస్తాము, నేషనల్ స్టాటిస్టికల్ డే ఎప్పుడు జరుపుకుంటాము, ఎందుకు జరపాల్సి వస్తుంది అనే వాటిని మనం ఇప్పుడు పరిశీలించుకున్నాం ఫ్రెండ్స్. అయితే నెక్స్ట్ మనం కాన్సెప్ట్స్ ఆఫ్ నేషనల్ ఇన్కమ్ని నెక్స్ట్ క్లాస్లో చూద్దాము. ఓకేనా ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.